హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు వీడియోలో లాంగ్ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ రెండు చూపిస్తాను. ఇది వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఇది మాట. అయితే పక్కన పిక్ షేర్ చేసాను చూసారా, అలా ఉంటుంది తను కూడాని. అంతే హైట్, అంతే పర్సనాలిటీ. నాకు కొంచెం లూజ్ అయింది. తను వేసుకుంటే సేమ్ అలాగే ఉందండి. నేను ఆ పిక్ షేర్ చేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. తను వేసుకున్న తర్వాత నేను పిక్ పెట్టమని చెప్తాను, అప్పుడు మీకు ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. నాకన్నా కొంచెం టైట్గా కుడితే సరిపోతుంది. నాకు ఇలా ఉందంటే తనకి ఇంకా బాగా సెట్ అయిందనమాట. ఇది వచ్చేసి స్పేస్ సిల్క్ అండి. నాకు మామూలుగా కనిపించలేదు చుక్కలు, ఎందుకంటే స్పేస్ సిల్క్ అంటే అలా చేతిలో పట్టుకుంటే జారిపోతుంది, బటర్ లాగా కుట్టేటప్పుడు కూడా జారిపోతుంది. కొన్ని టిప్స్ చెప్తాను మీకు, అలా కుట్టుకుంటే మీకు ఇబ్బంది లేకుండా ఉండదు. దీనికోసం 2 కట్ పీసెస్ అయితే ఇచ్చారు నాకు. అంటే శారీలో కట్ పీసెస్ అంటారు కదా, ఒకటి 4 మీటర్స్, ఒక 3.5 ఉంది. నాకు అంతేం అవ్వలేదండి. కింద 3 మీటర్స్ పట్టింది, పైన ఒక బాడీకి 1/2 మీటరు, హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ కాబట్టి 1 మీటరు, మొత్తం 4.5 మీటర్స్. అంటే ఒక శారీ అనుకోండి, 5 మీటర్స్ అయితే తీసేసుకోండి, ఓకేనా. లైనింగ్ క్లాత్ వచ్చేసి 3 మీటర్ క్రేపు, అదేవిధంగా కాటన్ బాడీ పార్ట్కి కాటన్ 1 మీటరు. అర్థమైంది కదా, కాటన్ 1 మీటరు, క్రేపు 3 మీటర్లు, ఒరిజినల్ క్లాత్ 5 మీటర్లు అనుకోండి, ఓకేనా. 5 మీటర్లు అయితే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. మొత్తం హైట్ వచ్చేసి 43 ఇంచెస్, ఫుల్ లెంత్ అనమాట, ఫుల్ సర్కిల్. నేనేమో లైనింగ్కి హాఫ్ సర్కిల్తో కట్ చేశాను, అదేవిధంగా ఇది ఒరిజినల్ ఏమోని ఫుల్ సర్కిల్తో కట్ చేశాను. బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే 1 మీటర్ కూడా కొంచెము సింక్ అయిపోవడం వల్ల సరిగ్గా సరిపోలేదండి. యాక్చువల్గా నేను 80 సెంటీమీటర్లు తీసుకున్నాను, సరిపోలేదు కాబట్టి మిమ్మల్ని 1 మీటర్ తీసుకోమంటున్నాను. బాడీ పార్ట్ 13 ఇంచులు, ఖర్చులతో కలిపి 14 ఇంచులు. నాకు సరిపోలేదన్నమాట. నాకు అనిపించింది 1 మీటర్ అయితే బాగుండు అనిపించింది, కాబట్టి మీకు 1 మీటర్ తీసుకోండి. మీరు మళ్ళీ నాలాగా కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో నేను ఎలా అడ్జస్ట్ చేసాను చెప్తాను. 4 ఫోల్డింగ్ చేసినా కూడా రాదండి, ఎందుకంటే బాడీ చెస్ట్ వచ్చేసి మనకి 17 ఇంచులు అనమాట. 17.5 అంటే 8.7 అలా వస్తుంది, అంతే కదా. 17.5 అంటే 8.7 అనమాట. ఇప్పుడు కింద ఖర్చుల కోసం 1/2 ఇంచ్ అయితే వదిలేశాను. పొడుగు వచ్చేసి 13 ఇంచులు, కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మొత్తానికి 14 ఇంచులు స్ట్రైట్గా లైన్ వేశాను. మంచి ఫిట్టింగ్ వచ్చేలాగా కుట్టమని చెప్పారనమాట, అంటే బాడీ ఫిట్టింగ్ బాగా వచ్చేలాగా. సో కాబట్టి మనకి బాడీ ఫిట్టింగ్ రావాలంటే బ్లౌజ్ ఫిట్టింగ్ వస్తే సరిపోతుంది. అయితే వీళ్ళకి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెప్తాను. బాడీ ఫిట్టింగ్ రావాలంటే ఆర్మ్ లూజ్ ఉంటే సరిపోతుందండి, చాలా చక్కగా వచ్చేయచ్చు. డ్రెస్ కాబట్టి చంక కింద నుంచి కూడా చెస్ట్ లూజ్ అనేది ఒకసారి చూసుకోవాలన్నమాట. ఇలా ఉల్టా తిప్పేసుకొని పైన షోల్డర్ కుట్టు తెగించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నాకు వచ్చేసి 8 ఇంచులు వచ్చింది ఆర్మ్ లూజు. ఆర్మ్ లూజ్ వచ్చేసి 8 ఇంచులు. చెస్ట్ చంక కింద నుంచి కొలుచుకుంటాను. చెస్ట్ వచ్చేసి చూడండి, చంక కింద నుంచి ఈ కుట్టు నుంచి ఆ కుట్టు వరకు కొలుచుకోవాలన్నమాట. కొలుచుకుంటే సరిపోతుంది. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు చూసుకుంటే నాకు 17.5 వచ్చింది. అంటే 8 మీద 7 గీతలు, 8 మీద 7 గీతల మార్కింగ్, ఓకేనా. అంటే 8 మీద 7 గీతలకు మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 8.7 ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇలాగా స్ట్రైట్గా లైన్ వేసుకోండి. కింద ఎంతైతే చెస్ట్ ఇచ్చామో పైన కూడా అంతే ఇచ్చేసి ఒక మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకోండి. ఇప్పుడు స్కేల్ తీసేసుకోండి. స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి, అంటే ఒక బాక్స్ లాగా అనమాట. చెస్ట్ లూజ్ తోటి ఒక బాక్స్ రెడీ చేసుకుంటాము, దాంట్లోనే ఫుల్ షోల్డరు, చంక డౌన్, నడుము లూజు మార్కింగ్ వేస్తాను అనమాట. మన మెథడ్లో కనుక మీరు బ్లౌజులు కట్ చేయాలన్నా ఏది కట్ చేయాలన్నా చెస్ట్ లూజ్ ఇంపార్టెంట్. సో ఇది కూడా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఫుల్ షోల్డర్ 5.5 ఇంచులు తీసుకున్నానండి. అదే ఓవర్ డీప్ అయితే 5 ఇంచులు సరిపోతుంది. ఇది నార్మల్ డీప్ 6.5 ఇంచులే, వెనకాల బ్యాక్ నెక్ 6.5, ఫ్రంట్ నెక్ 6 ఇంచులు, అందుకని 5.5 ఇంచులు అయితే తీసుకున్నాను. చంకడవన్ వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నాను. చూద్దాం మ్యాచ్ అవ్వాలి కదా, చెస్ట్ లూజ్కి 6 ఇంచులు అయితే తీసుకున్నాను. ఇలాగా ఎల్ షేప్ ఇచ్చాను. నెక్ డీప్ ఫ్రంట్ వచ్చేసి 6 ఇంచులు, బ్యాక్ వచ్చేసి 6.5 ఇంచులు, ఫ్రంట్ వచ్చేసి 6, నెక్ విడ్త్ 2.5, అంటే 2.5 ఇంచులు ఉంటేనే బాగుంటుంది అనమాట, మంచిగా లుక్ అనేది. కింద వచ్చేసి పాతకు 3 ఇంచులు తీసుకున్నాను, పైన 2.5, కింద పాతకు 3 ఇంచులు. అదేవిధంగా బ్యాక్ నెక్ వచ్చేసి 6.5, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్లో కొంచెం లైట్గా షేప్ ఇమ్మన్నారండి. ఎంత షేప్ అంటే నేనైతే ఇక్కడ 3 ఇంచులు తీసేసుకుని షేప్ ఇస్తాను. ఇది కొంచెం పడవ షేప్ టైప్ అనమాట, నేను చూపిస్తాను మీకు.
వాళ్ళు ఎలా ఇమ్మన్నారంటే నాకు పై నుంచి స్ట్రేట్గా వచ్చేసి కిందకి ఇలాగా కరువులాగా తిప్పమన్నారనమాట. ఇలాగ కరువు షేప్ అనేది, అలాంటి షేప్ రావాలంటే కొంచెం బ్రాడ్గా ఉండాలి నెక్, కానీ వీళ్ళు నెక్ కూడా బ్రాడ్గా వద్దని చెప్పారు. అంటే నెక్ డీప్ కూడా ఎక్కువ కాకుండా నార్మల్గా ఉండాలని చెప్పారనమాట. ఈ షేప్ అనేది అంతగా హైలైట్ అవ్వదండి మనం కటింగ్ చేసినా కూడా కుట్టిన తర్వాత. ఎందుకంటే నేను మీకు పిక్ షేర్ చేశాను కదా, నెక్ పిక్ షేర్ చేస్తాను. ఇదిగోండి, కొంచెం చూడడానికి యూ షేప్లో ఉంటుంది కానీ యూ కాదనమాట. పక్కకి కొద్దిగా వంకర తిరిగి మళ్ళీ కింద వచ్చేసి కరువు తిరిగింది. చూడండి ఇక్కడ ఎలా ఉందంటే కొంచెం పైన షేప్ వచ్చి కింద షేప్ వచ్చింది కదా, కానీ ఇక్కడ ఏమంటే స్ట్రేట్గా వచ్చింది, పైనుంచి స్ట్రేట్గా వచ్చి కింద కరువు తిరిగింది అనమాట. సో అలా కావాలి అన్నారు కాబట్టి మనకి షేప్ అనేది ఎక్కువ హైలైట్ అవ్వదు. నెక్ చుట్టూ ఏమన్నా అలా వర్క్ చేయించుకుంటే హైలైట్ అవుతుంది. నడుము లూజ్ వచ్చేసి 7.5, డాట్తో కలిపి 8.5కి మార్కింగ్ వేసుకుని దాంట్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచు, హైట్ వచ్చేసి 4 ఇంచులు తీసుకున్నాను. ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేశాను. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కరువు కింద నుంచి ఇలా కరువు కింద నుంచి చెక్ చేసుకున్నాను నేను, నాకు మ్యాచ్ అయిందా లేదా. 8 ఇంచులు మ్యాచ్ అయిపోయిందండి నాకైతేని, అంతే, ఇంకేం లేదు. నెక్ కట్ చేయాలా వద్దా అనేది నేను చెప్తాను, ఎందుకంటే క్యాన్వాస్ వేసినా వేయకపోయినా ఏం కాదు, కానీ నేను పట్టి కుడతాను అనమాట. హెమ్మింగ్ పట్టి కుడదామని. హెమ్మింగ్ పట్టి కుడితే బాగుంటుంది, అలాగా అనిగినట్టుంటుంది నెక్ దగ్గర బక్రం క్యాన్వాస్ కన్నా. నేను లాస్ట్లో కటింగ్ చేద్దామని కటింగ్ చేయలేదు. అర్థమైంది కదా, నెక్ షేప్ పైనుంచి స్ట్రైట్గా వచ్చి కింద కరువు తిరిగింది. నేను పిక్లో చూపించినట్టు కావాలంటే కొంచెం ఎక్కడ కరువు తిప్పాలన్నమాట. స్ట్రైట్గా రాకుండా పైనుంచి కొంచెం షేప్ తిప్పుకుని వెళ్తే వస్తుంది. కొంచెం బ్రాడ్గా ఉండాలి, నెక్ అనేది పైకి ఉండాలి. ఇంకా ఒక 5 ఇంచులు తీసుకుని పైకి వెడల్పు ఎక్కువ ఇవ్వాలి. సో అలాంటి మార్పులు చేస్తే మంచి ఫోటోలో చూపించిన లుక్ వస్తుంది. కానీ నెక్ చుట్టూ కూడా వర్క్ వేయించుకున్నా లేదంటే మనం వర్క్ చేసుకున్నా కూడా ఆ లుక్ వస్తుందండి. అయితే నేను 80 తీసుకున్నానని చెప్పాను కదా, నేను అడ్జస్ట్మెంట్ చేయడానికి ఫోల్డింగ్ వైపుకి అయితే రాదు, కోరాస్ ఉన్న వైపుకి వచ్చి అక్కడ జాయింట్ వేసేసుకుంటాను నేను. లోపలికి వెళ్ళిపోతుంది జాయింట్ అనేది. మీరు మాత్రం 1 మీటర్ తీసేసుకోండి, ఇంకా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలాగా ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇటు సైడ్ కూడా అంతే. ఇలాగా మొత్తం బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం మార్కింగ్ వేసేసేయండి. ఈ సైడ్ జాయింట్ వైపు కూడా అంతే, ఇలాగ చక్కగా ఇలా షేప్ తిప్పేసేయండి రౌండ్ తిరిగే చోట. అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి ఈ నెక్ దగ్గర కూడా అంతే ఇలాగా. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ అనుకున్నాం కదా, 6.5 ఇంచులు బ్యాక్ నెక్ రౌండేనండి, యూ రౌండ్ అనమాట, యూ షేప్ రౌండ్. అయితే ఒక 3 ఇంచులు తీసుకుంటే కొంచెం మంచి షేప్ వస్తుంది, లేదంటే రాదు. ఇలాగా ఇలా చక్కగా రౌండ్ అనేది తీసేసుకోండి. అయిపోయింది. అయితే మళ్ళీ జాయింట్ పడుతుంది కదా మనకి, అందుకని ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి ఇలా మంచిగా. ఇటు సైడ్ కూడా అంతే అంతే. చంక దగ్గర కూడా కట్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్లో చంక దగ్గర ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోండి, నేను తర్వాత తీస్తాను. ఇప్పుడు నాకు ఈ జాయింట్ వేసేసుకుని గమ్ముతో మొత్తం కూడా అతికించేస్తానండి, లేదంటే అది నా మాట వినదు క్లాత్. చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేస్తుంది అని అయితేని. చేతిలో పట్టుకున్నా కూడా జారిపోతుంది, మిషన్ మీద పెట్టినా కూడా జారిపోతుంది. కొత్త వారికి అయితే చుక్కలు కనిపిస్తాయండి. నేను చెప్తాను టిప్స్, మీరు విసుగు రాకుండా మొత్తం వీడియో చూసారంటే మీకు కూడా చాలా బాగా వస్తుంది ఫిట్టింగ్ అనేది. స్పేస్ సిల్క్ అంటే ఎలా ఉంటుందో మీకు తెలిసిందే కదా. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ కూడా చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా ఇక్కడ లోతు తీసుకోవాలని, ఈ లోతు కూడా ఒక 1/2 ఇంచ్ దాకా తీసేసుకోండి. ఇలాగ ఇక్కడ నుంచి వెళ్ళి ఇలాగనమాట, మీకు ముడత రాకుండా ఉంటుంది. ఇక్కడ చిన్న టక్ ఇవ్వండి, నేను తర్వాత కట్ చేస్తాను. ఇక్కడ చూడండి ఇలా ఎలా వస్తుందంటే షేపు ఇలాగ కింద ఇలాగ షేప్ వచ్చి ఇలా వస్తుంది అనమాట. అంతగా ఏమో హైలైట్ అవ్వట్లేదు, కొంచెం హైలైట్ అవ్వాలంటే ఇంకా బాగా తిప్పాలి. మళ్ళీ వాళ్ళకి నచ్చుతుందో లేదో తెలియదు కదా.
ఇలా అన్నమాట. ఇలాగ తిప్పి ఇలా అనాలి. చూడు కనిపిస్తుంది కదా మీకు, జస్ట్ లైట్గా షేప్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేస్తానంటే జాయింట్ వేసుకొచ్చేస్తాను. బ్యాక్ పార్ట్ నెక్ కూడా కట్ చేస్తున్నానండి. ఇలా స్ట్రైట్గా వచ్చేసి ఇలాగా వెళ్ళి తర్వాత ఇలాగ తిప్పాలన్నమాట. ఇక నెక్ దగ్గర కట్ చేయను, ఎందుకంటే నేను గమ్ పెట్టి జాయిన్ చేయాలి కదా, మళ్ళీ నెక్ విడితే ఎక్కువ అయిపోతుందని కొంచెం క్లాత్ ఉంచేసాను. ఇప్పుడు షేప్ అనేది ఎలా వస్తుంది చూడండి, ఇలా వస్తుంది అనమాట షేప్ అనేది. ఓకేనా? ఇప్పుడు దీని చుట్టూ మనం ఏదైనా వర్క్ కుట్టుకుంటే నేను పిక్లో చూపించాను కదా, ఆ మోడల్ అయితే దిగిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ కట్ చేస్తాను, మొత్తానికి కింద దాకా అనమాట హ్యాండ్స్ అనేవి. అంటే మన దగ్గర ఆది ఉంది, దాని ప్రకారం చూపిస్తాను. ఇది ముక్కల చీర కాబట్టి మనకి క్లాత్ బాగానే ఉంది, అదేవిధంగా మనకి ఎక్కువే ఉందిలేండి అంతా కూడా. నేనైతే చాలా మటుకు వెనక్కి ఇచ్చేసాను, మనకు అంత సరిపోవాల్సిన అవసరం లేదంతా. కింద వచ్చేసి 3 మీటర్లు, బాడీకి వచ్చేసి 1/2 మీటర్ వచ్చింది, హ్యాండ్కి వచ్చేసి 1 మీటర్, ఎందుకంటే ఫుల్ కదా 1 మీటర్ కావాలి. ఇది అసలు మనం కట్ చేసేటప్పుడు కిందకి మీదకి జరిగిపోతూ ఉందన్నమాట. ఎక్కడికక్కడ పిన్ని పెట్టుకుని జాగ్రత్తగా కట్ చేశాను. ఒక దుక్కున ఇలా కలిపి పెడుతుంటే ఇంకో దుక్కున జరిగిపోతుంది. స్ట్రేట్గా కట్ చేశాను కదా కింద, మళ్ళీ జరిగిపోయిందనమాట. అలా ఉంది. హ్యాండ్ హైట్ దగ్గర 22 ఇంచులు అలా, ఇంకా ఎక్కువే ఉందండి, చాలా ఉంది. నేను కొలత ఉంది కాబట్టి నేను పెద్దగా టేప్ తోటి కొలవలేదు. ఇక చూసారా మళ్ళీ ఎలాగా అయిపోయిందో అటు ఇటు కింద. ఇంకా అంబ్రిల్లా కట్ చేసేటప్పుడు ఇంకా ఇబ్బంది పెట్టేసింది. కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ దాకా వచ్చిందండి పైన ఖర్చులతోటి. ఇప్పుడు డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకోవాలి, ఎందుకంటే ఫుల్ హ్యాండ్స్ కదా బాగా, కాబట్టి డౌన్ అనేది 3.5 ఇంచులు తీసుకుంటేనే మీకు బాగుంటుంది. ఫిట్టింగ్ అనేది కొంచెం లూజ్గా ఉంటుంది అనమాట, అంటే ఫ్రీగా ఉంటుంది. ఫుల్ హ్యాండ్ వచ్చినప్పుడు కొంచెం చంక డౌన్ ఎక్కువ తీసుకుంటే ఫ్రీగా ఉంటుంది, అద్దినట్టు వచ్చేస్తుందండి. నాకే అలా ఉందంటే నాకన్నా కొంచెము తనకన్నా కొంచెం లూజ్ ఉండదు అనమాట నా బాడీ. నేను ఇంకా కుట్టు వేయలేదు, నా సైజు కుట్టు వేసుకుంటే మీకు అద్దినట్టు వచ్చేసింది, కానీ తనకి చాలా బాగా సెట్ అయింది. నేనే మర్చిపోయాను, ట్రైల్ వేసుకుంది నడుము దగ్గర కొద్దిగా లైట్గా, అంటే చాలా టైట్ ఫిట్టింగ్ ఇష్టపడతారనమాట వాళ్ళు. లైట్గా కుట్టు పడుతుంది కదా అని చెప్పేసి ఆ మాటల్లో పడి వీడియో అనేది తీయలేదనమాట. హ్యాండ్ కర్వ్ అనేది నార్మల్గా ఫ్రీ హ్యాండ్తో తీసేసాను. ఈ సైడ్కి మీకు మార్కింగ్ కనిపించట్లేదు కానీ నాకు కనిపిస్తుంది. అయితే తీరా చూస్తే చూడడానికి చాలా లూజ్గా ఉంది కదా, ఎందుకన్నా మంచిది మన ఆది ఉంది కదా హ్యాండ్, దాని ప్రకారం లూజ్ కూడా కట్ చేసుకుందాం అనిపించింది. ఎందుకంటే మరి ఎక్కువ క్లాతులు పెట్టుకున్నా కూడా బాగా కుదరవండి, షేప్ అనేది హైలైట్ అవుతుంది అనమాట హ్యాండ్ షేప్ కానీ. అదేవిధంగా ఇక్కడ మనకి ఎంత ఎక్కువ ఉంది చూసారు కదా, ఇది అసలైంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక 2 ఇంచులు ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ ఉన్నా కూడా మనకి షేప్ రాదనమాట, హ్యాండ్ షేప్ అనేది. అంతే అయిపోయిందండి. హ్యాండ్ కూడా అసలైంది ఇప్పుడు ఉంది మొత్తం కూడా, కింద బాటమ్ పార్ట్ అనమాట. స్కిప్ చేయకండి వీడియోని ఎక్కడా కూడాని. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎంత ఇబ్బంది అయినా వీడియో షూట్ చేశానంటే ఖచ్చితంగా మీకోసమే, లేదంటే ఇంత రిస్క్లో ఎవ్వరు వీడియో కూడా షూట్ చేయరండి. ఎందుకంటే ఆ క్లాత్ తోటి చాలా ఇబ్బంది పడ్డాను నేను. ఆ ఇబ్బందిలో మళ్ళీ కెమెరాని తీసుకొచ్చి అటు ఇటు తిప్పడం, పైగా నాకు ఎవరి సపోర్ట్ లేదు కదా. ఒకరు కెమెరా పట్టుకుంటే ఇలాంటి లాంగ్ ఫ్రాకులు కొంచెం షూట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. పెద్దగా ఉంటాయి కదా లాంగ్ ఫ్రాకులు, ఒకరు పట్టుకుని ఉంటే బాగుంటుంది. బ్లౌజులకి అయితే అవసరం లేదు, మనం పెట్టేసుకుంటే స్టాండ్కి సరిపోతుంది. సో ఇంత రిస్క్లో కూడా, ఇంత విసుగులో కూడా మీకోసమే వీడియో షూట్ చేశాను. నాకు ఒక లైక్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఇలా నీట్గా పెట్టేసుకున్న తర్వాత దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టాను. ఒకవైపు షైనింగ్ ఉంది, ఇంకోవైపు లేదు. అది బాగా చూసుకుని మనం చేసుకోవాలన్నమాట. స్పేస్ సిల్క్ శారీ అయినా కూడా మనకి ఉల్టా సీదా అనేది క్లియర్గా అనిపిస్తుంది. సో ఇలా డైరెక్ట్గా ఐరన్ చేసే కన్నా నేనైతే తక్కువలోనే పెట్టానులేండి, తక్కువలోనే నేను ఐరన్ చేస్తున్నాను. కానీ మీరు మాత్రం ఏం చేస్తారంటే ఇలా ఉల్టా తిప్పేసుకుని ఐరన్ చేసుకుంటేనే మంచిది. మన టైం బాగాలేనప్పుడు ఇది అంటుకుపోయిందంటే ఇబ్బంది పడాలి. ఇలాగా మెల్లగా ఐరన్ చేశాను, కానీ రిస్క్ అనిపించింది నాకు కూడా. ఎందుకు వచ్చిందిలే రిస్క్ అని మళ్ళీ ఉల్టా తిప్పేశాను అనమాట. ఈ పైనుంచి ఐరన్ చేయడం వల్ల ఒరిజినల్ క్లాత్ కూడా చక్కగా అవుతుందండి.
చక్కగా అయిపోతుంది. నేను తక్కువ హీట్లో పెట్టాను, అందుకని రిజల్ట్ అనేది అంత ఎక్కువ ఉండదు. ఇదిగోండి, ఇలా పెట్టేసుకుని ఇలాగా చక్కగా ఉల్టా తిప్పేసుకుని చాలా కాన్ఫిడెంట్గా ఐరన్ చేసుకున్నాను అనమాట. ఎందుకన్నా మంచిది అనిపించింది నాకైతేనే. ఏం కాదు కానీ రిస్క్ ఎందుకని ఇలా చక్కగా ఐరన్ చేసేసుకోండి. దీని తర్వాత మళ్ళీ ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఈ ఫ్రంట్ పార్ట్ కూడా అంతే. నెక్ దగ్గర క్లాత్ క్రాస్కున్న క్లాత్ని తీసుకుని కుట్టేసి తిప్పేసి హెమ్మింగ్ చేశాను అనమాట. దానిపైన మనం వర్క్ వేసుకుంటే బాగుంటుంది. ఒక చిన్న ఐడియా అయితే ఇచ్చాను మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి. ఎందుకంటే నెక్ చుట్టూ ఎంత వెడల్పుతోటి కావాలో నీకు డిజైన్ అంత వెడల్పుతోటి గమ్ పెట్టేసి మన పూసలు దొరుకుతాయి చూసారా, సన్న పూసలు, దాని మీద ఇలా అనేసామనుకోండి, మనం కలర్స్ వేస్తాం కదా మనకి రంగోలికి, అలాగా పైన గమ్ము పైన అలా వేసేసామనుకోండి అతుకుపోతాయి అన్నమాట. అది నేను ఈ మధ్యన షార్ట్ వీడియోలో చూశాను. అదొక డిజైన్ కింద అయిపోతుంది. చూద్దాం, అది కూడా తను చేసుకుంటే నేను పిక్ షేర్ చేయమంటాను. ఎందుకంటే ఇలా ప్లెయిన్గా ఉండేదానికన్నా అలా చేసుకుంటే బాగుంది. నాకు పిక్ షేర్ చేసినప్పుడు కూడా దాంట్లో కూడా అలాగే ఉంది కదా నెక్ చుట్టూ డిజైన్ అనేది, అందుకోసం అనమాట. ఇలా చక్కగా ఐరన్ చేసేసుకోండి. ఐరన్ చేసేసుకుని ఇలాగా పీకో ఎలా చేయాలో షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు. ఎందుకంటే మనం ఎలాంటి వైర్ వాడకుండా చక్కగా కరువు తిరిగేటట్టు వస్తుంది అనమాట. మీకు షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇది కూడా అయిపోయిందండి ఐరన్. పైన చేసిన తర్వాత మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇప్పుడు కొంచెం గట్టిగా ప్రెస్ చేసి ఐరన్ చేశాను అనమాట. ఇప్పుడు చక్కగా అతుకుపోయింది. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను కింద బాటమ్ పార్ట్ కట్ చేస్తాను. ఓకేనా, స్కిప్ చేయకండి వీడియోని. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలా అనమాట, ఇలా చక్కగా ఐరన్ చేసేసుకోవాలి. కొంచెం తొందరగా పనులు అవుతాయండి ఇలాంటివి, బాగా జారిపోయే క్లాతులు కదా. ఇప్పుడు నేను ఏం చేశానంటే నాకు ఇచ్చిన 2 పీసులో ఒక పీస్లో హ్యాండ్ కట్ చేశాను, బాడీ కట్ చేశాను కదా. ఇప్పుడు ఇది వచ్చేసి నాకు దగ్గర 3.5 మీటర్లు ఉందండి. 3 మీటర్లో కూడా కాదు, 3.5 మీటర్లు ఉంది. 4 ఫోల్డింగ్ చేసేసాను. 4 ఫోల్డింగ్ చేసి నా వైపుకు ఉందన్నమాట ఫోల్డింగ్ అనేది. ఇలా వీడియోలో చూపించినట్టు కోన్ షేప్ లాగా పెట్టాను అనమాట. ఈ కోన్ షేప్ పెట్టడానికి మీరు చూడడానికి ఒక 5 నిమిషాలు పట్టిందేమో కానీ దీన్ని సెట్ చేయడానికి నాకు అరగంట పట్టింది. మీరు చెప్తే నమ్మరు కానీ, ఎందుకంటే ఒకవైపు లాగుతుంటే ఇంకో వైపు వెళ్ళిపోతుంది, ఇంకో వైపు లాగుతుంటే ఇంకో వైపు వెళ్ళిపోతుంది. ఇదంతా కాదని చెప్పేసి కోరాస్ ఉంటాయి కదా, కోరాస్ని 4 ఫోల్డింగ్ చేశాను కదా, 4 ఫోల్డింగ్ చేస్తూనే కుట్టేశాను అనమాట మిషన్ మీద. అర్థమైంది కదండి. కోరాస్ ఉన్నాయి కదా, నేనైతే చీరని 4 ఫోల్డింగ్ చేశాను. ఎక్కడైతే నాకు కోరాస్ ఉన్నాయో అటు ఇటు కదలకుండా మిషన్ మీద కుట్టు వేసాను, దూరం కుట్టు, తర్వాత విప్పేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా 4 ఫోల్డింగ్ చేసి ఫ్లోర్ మీద పెట్టేసుకుని ఇలా కోన్ షేప్ లాగా ఫోల్డ్ చేశాను అనమాట. దీనివల్ల ఏంటంటే ఆ 4 కోరాస్ అనేవి విడిపోకుండా ఉన్నాయి. ఇదే నేను వాడిన టిప్ అనమాట. నడుము లూజ్ అంటారా, 7.5 ఇంచులు కదా నడుము లూజు. 7.5 ఇంచులు ప్లస్ 2 ఇంచులు ఎగస్ట్రా, మొత్తానికి 9.5. 9.5 ఇంటూ 4 ఎంత వచ్చింది? 9.5 ఇంటూ 4 38. 38ని 8 భాగాలు చేయాలి. ఎందుకంటే 8వ ఫోల్డింగ్లో ఉంది కాబట్టి 8 ఫోల్డింగ్స్ ఉన్నాయి. 4 ఫోల్డింగ్ వేసిన తర్వాత మళ్ళీ అది కోన్ టైప్లో ఫోల్డ్ చేశాను కాబట్టి 8 ఫోల్డింగ్స్ వచ్చినాయి. 4 3/4 ఇంచులు అంటే ఒక 4.5 తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి అంబ్రిల్లా కదా, సాగుతుంది అనమాట. 4.5 ఇంచులు అయితే తీసుకున్నాను నేను నడుము దగ్గర. అర్థమైంది కదండి. నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి తిప్పలు పడకుండా ఉండటానికి 4 ఫోల్డింగ్ చేశాను ఈ పీస్ని. కోరాస్ అనేవి ఉంటాయి అక్కడ 4 ఫోల్డింగ్ చేసినప్పుడు. ఆ కోరాస్ విడిపోకుండా ఉండటానికి నేను మిషన్ మీద కుట్టు వేసుకొచ్చేసాను. వేసుకొచ్చిన తర్వాత ఫ్లోర్ మీద పెట్టేశాను ఆ పీస్ని. ఇప్పుడు కోన్ షేప్ లాగా ఫోల్డ్ చేశాను. అంటే మొత్తానికి 8 లేయర్స్ వచ్చినాయి. మీరు ఇలాగే పెట్టి చూడండి మీ శారీని ఒకసారి. మీ ఇంట్లో ఉన్న శారీ తీసి నేను చెప్పినట్టు చేయండి. కట్ చేయకండి, జస్ట్ శాంపుల్ కింద చేయండి. 8 ఫోల్డింగ్స్ వస్తాయన్నమాట. అంటే నాకు ఖర్చులతో కలిపి చూస్తే 8 భాగాలు చేస్తే నా నడుము లూజుని ఖర్చులతో కలిపి 4.5 వచ్చింది. 4.5 ఇవ్వకూడదు, 4.5 ఇవ్వాలి. ఎందుకంటే అంబ్రెల్లా కదా, సాగుతుంది నడుము దగ్గర. ఇప్పుడు నాకు హైట్ వచ్చేసి దగ్గర నేను ఒక 43 ఇంచులు అయితే తీసుకున్నాను అనమాట. ఓకేనా. బాడీ పార్ట్లో 13 ఇంచులు పోగా ఎంత హైట్ వస్తే అంత హైట్ పెట్టామన్నారు. దగ్గర 53 అలాగా 52 వచ్చిందనమాట.
ఇప్పుడు ఇక్కడ నాకు సైడ్కి అతుకులు పడతాయి కదా, ఇదే పెద్ద టాస్క్ నాకు. ఎవరికైనా అతుకులు పడతాయండి అంబ్రెల్లా కట్ చేసేటప్పుడు. నార్మల్గా అయితే ప్రతి అంబ్రెల్లా ఫ్రాక్కి అయితే మాత్రం ఫుల్ సర్కిల్ అంబ్రెల్లాకి ఇక్కడ అతుకులు అయితే పడతాయి. కానీ ఇది స్పేస్ సిల్క్ కదా, బాగా జారిపోతుంది, చేతిలో పట్టుకుంటేనే జారిపోతుంది కాబట్టి కొంచెం అతుకులు జాయిన్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కదా. అప్పుడు నేనేం చేశానంటే ఇలా ఇబ్బంది పడినా కూడా మనకి మంచిగా రావాలి కాబట్టి నడుం దగ్గర నేను కట్ చేయలేదండి, పిన్ పెట్టేశాను అనమాట. సేఫ్టీ పిన్ అనేది పెట్టేసి నడుం దగ్గర మార్కింగ్ వేసేసి అలా పెట్టాను అంతే. నేను నడుం దగ్గర కట్ చేయలేదు. నేను అతుకులు వేసి కుట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ చెక్ చేస్తాను కరెక్ట్గా ఉందో లేదో, అప్పుడు నడుము దగ్గర కట్ చేస్తాను, లేదంటే చాలా ఇబ్బంది పడిపోవాలి మనం. ఇలాంటి టిప్స్ ఫాలో అయితేనే ఎలాంటి క్లాత్ అయినా సరే మనల్ని ఇబ్బంది పెట్టదండి. అర్థమైంది కదండి. ఫస్ట్ మీరు శారీని 4 ఫోల్డింగ్ చేసేసుకోండి. మనం మడత పెడతాం కదా, మీకు ఫోల్డింగ్ చేసేటప్పుడు మీ వైపుకి ఫోల్డింగ్ అదే కోరాస్ ఉంటాయి కదా, అవి 4 కలిపేసి మిషన్ మీద దూరం కుట్టి వేసేసుకోండి అంతే. దాన్ని మనం స్టిక్ చేసేసినట్టు అనమాట, లాక్ చేసేసినట్టు. అప్పుడు ఏం చేయాలంటే ఫ్లోర్ మీద పెట్టేసుకోండి. ఫ్లోర్ మీద పెట్టేసుకుని కోన్ షేప్ లాగా నేను చూపించినట్టు ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత అప్పుడు కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇలా అతుకులు పడతాయి కదా, నడుము దగ్గర కట్ చేయకండి. అతుకులు కుట్టిన తర్వాత మిషన్ మీద అప్పుడు నడుము దగ్గర కట్ చేసుకోండి. ఆ కుట్టు విప్పేసుకోండి. నేను విప్పేసాను కుట్టు అనేది, ఓకేనా. సో ఇదండి, ఇలాగా ఇప్పుడు మనకి ఇక్కడ ఇలా వస్తుంది అనమాట, చూసుకోవాలన్నమాట. ఇది మామూలుగా నన్ను తిప్పలు పెట్టలేదు. ఇట్లా ఆగితే అటుపోతుంది, అట్లా ఆగితే ఇటుపోతుంది. మా ఫ్రెండ్ కాబట్టి కుట్టాను, వేరే వాళ్ళకైతే అస్సలు ఒప్పుకోనండి. పైగా మీరు కూడా నాకు గుర్తొచ్చారు. ఇలాంటివి కొంచెం నాకు టైం ఇస్తారనమాట. మా వాళ్ళైతే బాగా తెలిసిన వాళ్ళైతే నువ్వు ఎప్పటికి ఇచ్చినా పర్లేదు, ఆ వీడియో షూట్ చేసుకుని నువ్వు వేసుకుని, లేదంటే వాళ్ళకి వేసుకున్నా సరే అలా సపోర్ట్ నాకు ఉంటేనే ఇలాంటివి రిస్క్వి ఒప్పుకుంటారనమాట. నాకు టైం ఇవ్వకపోతే అస్సలు ఒప్పుకోనండి. ఎందుకంటే మనం ఎంతైతే కటింగ్కి స్టిచ్చింగ్కి టైం పడుతుందో వాయిస్ ఇవ్వడానికి ఎడిటింగ్కి అంతే టైం పడుతుంది. పైగా ఇలా పెట్టేసి కట్ చేయడం కాదు, మళ్ళీ నేను చూసుకోవాలి కెమెరా అనేది కరెక్ట్గా ఉందో లేదా, లేదంటే అది మనకి ఒక్కోసారి మెమొరీ ఫుల్ అయిపోయి ఆగిపోతుంది కదా, అవన్నీ చూసుకోవాలన్నమాట. ఇంతకీ లెంత్ అనేది ఎంత వచ్చిందని చెక్ చేస్తున్నాను. బాగానే వచ్చింది లెంత్ మ్యాక్సిమము. దీని సంగతి అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి క్రేప్ లైనింగ్ 3 మీటర్లు తీసుకున్నాను. 3 మీటర్ల క్రేప్ లైనింగ్ వచ్చింది. అదేవిధంగా దగ్గర దగ్గర 4 మీటర్లు వచ్చేసి ఒరిజినల్ క్లాత్, ఓకేనా. గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా నేను మిస్ చేస్తే. ఇది హాఫ్ సర్కిల్ అండి, సగానికి ఫోల్డ్ చేస్తానా, మళ్ళీ కోన్ షేప్ ఇచ్చాను అంతే. అంటే 4 ఫోల్డింగ్లు వచ్చినాయి అంతే. అదే ఫుల్ సర్కిల్ అయితే 8 ఫోల్డింగ్స్ వస్తాయి. నేను ఒరిజినల్ క్లాత్ ఫుల్ సర్కిల్తో కుట్టాను కాబట్టి, కట్ చేశాను కాబట్టి 8 లేయర్స్ వచ్చాయి. ఇది హాఫ్ సర్కిల్ కాబట్టి 4 లేయర్స్. ఫుల్ సర్కిల్ అవసరం లేదు. దీన్ని కూడా ఫుల్ సర్కిల్ వేసుకుంటే సీట్ ఎక్కువ కనిపించేస్తుంది. అస్సలు మీకు సీట్ లేకపోయినా సీట్ ఎక్కువ కనిపించేసి మీకు అసలు లుక్ అనేది అందం రాదనమాట. అంత అవసరం లేదు. ఇలా కోన్ షేప్ ఇచ్చేసి కట్ చేస్తాను. ఇక్కడ కూడా అతుకులు పడతాయి, దీంతో ప్రాబ్లం లేదులేండి. క్రేప్ లైనింగ్తో మనకు ప్రాబ్లం లేదు. చక్కగా మనం జాయింట్ వేసుకోవాలి. ఇక్కడ కూడా నడుము అనేది కట్ చేసుకున్నా పర్లేదు, కట్ చేయకపోయినా పర్లేదు. కట్ చేసిన తర్వాత పిన్ పెట్టేశాను అనమాట జరక్కునుంటానికి. క్రేప్ అంత ఇబ్బంది పెట్టలేదండి. నాకు కొత్తలో నేర్చుకునేటప్పుడు క్రేప్ కూడా కొండలా కనిపించేది నాకు, క్రేప్ లైనింగ్ కూడా. కానీ ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది కుట్టి కుట్టి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉంది కదా, దీనివల్ల ఇక్కడ చూసుకోవాలన్నమాట కరెక్ట్గా వస్తుందో లేదో. క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా చూసుకుంటున్నాను. ఎలా పడితే అలా కట్ చేసినా కూడా క్లాత్ అనవసరంగా వేస్ట్ అవుతుంది కదా. చేతితో అద్దుకుంటున్నానండి. ఒరిజినల్ క్లాత్ కూడా అంతే. ఇక్కడ నేను ఎక్స్ట్రా క్లాత్ని ఇక్కడ జాయిన్ చేయడానికి కావాల్సినంత ఖర్చు పెట్టేటప్పుడు చేతితో అద్దుకుంటూ కట్ చేశాను అనమాట. ఎందుకంటే కింద ఉన్న లేయర్ అనేది నాకు టచ్ అవుతుంది. కొంచెం ఎక్కువే కట్ చేసుకున్నాను. తర్వాత మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవచ్చని. అయిపోయిందండి మొత్తం మీద ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్, వీటిని అన్నిటినీ కూడా మనం ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి ముక్కలు అనేవి, సరేనా. ఇప్పుడు నేను చూపిస్తాను. ఇది నైట్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను, డే టైంలో కుట్టాను అనమాట. కటింగ్ స్టిచ్చింగ్ రెండు ఒకేసారి పెట్టుకుంటే మనకి అసలు ఆ బ్రెయిన్ అనేది కూల్గా ఉండదన్నమాట. ఎందుకంటే కటింగ్లోనే బాగా ఆలోచిస్తాం కదా ఎలా కుట్టాలి ఏంటనేది. మళ్ళీ వెంటనే స్టిచ్చింగ్ ఎక్కేసామనుకోండి కొంచెం ఇరిటేట్ అయిపోతాం అనమాట. అందుకని ఇలాంటివి వచ్చినప్పుడు నైట్ టైంలో కట్ చేసుకోండి, డే టైంలో కుట్టుకోండి, మీకు కూడా బ్రెయిన్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. ఇక చూడండి, నేను హ్యాండ్ లూజ్ దగ్గర ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను ఇలాగా. ఇంకా దీంతో మనకు పని లేదు, ఉల్టా సీదా చెక్ చేసుకోండి. దీనికి ఉల్టా సీదా అయితే ఉంది. అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి నాకు చెప్పాను కదా జాయింట్ పడుతుందని చెప్పేసి, ఇక్కడ చూడండి కూర ఉన్నది ఉంది కదా, కొంచెం కట్ చేసేస్తున్నాను నేను. బాగాలేదు అది లేకపోయినా కూడా పర్లేదు. ఇలాగా
ఇప్పుడు నేను జాయింట్ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా, ఏది ఎటు వస్తుందో చూసుకోవాలన్నమాట. లేదనుకుంటే మీరు పిన్ని పెట్టుకున్నా కుట్టేసుకోండి. నేను కుట్టేశాను మొత్తానికి. కటింగ్ చేసేటప్పుడు పిన్ అన్న పెట్టుకోండి, ఓకేనా. ఇలా అయిపోయింది, అంతా కూడా అయిపోయిన తర్వాత కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేస్తున్నానండి. సో మోస్ట్లీ కరెక్ట్గానే ఉంది, ఏమి ఎక్కువ తక్కువ ఏమీ లేదు, చక్కగా ఉంది. కొంచెం మనకి ఎక్కువ తక్కువ ఉంటాయి కదా, అది కట్ చేసుకుని సరిపోతుంది. కింద ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటాను, ఓ పని అయిపోతుంది తొందరగా. ఇదిగోండి ఇలా వచ్చింది చూడండి, ఓకేనా. ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నాను. ఇక్కడ ఒరిజినల్ క్లాత్ కూడా అంతే, ఒరిజినల్ క్లాత్ కూడా జాయింట్లు వేసాను. ఇక్కడ నడుము దగ్గర కట్ చేయలేదు కదా, అందుకనే కట్ చేయలేదు. ఇక్కడ ఎక్కువ తక్కువ వచ్చేసి మనల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పేసి నడుము దగ్గర కట్ చేయలేదు అనమాట. ఇప్పుడు నేను నడుము దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది చూసారా. అవి ఎందుకు వచ్చినాయి అంటే మనం క్లాతులు జాయింట్లు వేస్తాం కదా అప్పుడు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 4:30కి మార్కింగ్ వేయాలి కదా, 4:30కి మార్కింగ్ వేసేసుకుని ఫాస్ట్గా పెట్టాను వీడియో. 4:30కి మార్కింగ్ వేసేసుకుని కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుని ఇక్కడ కూడా హైట్ కూడా చూసుకుంటున్నాను అనమాట, బాగానే ఉంది అంతా కూడా. ఇది కట్ చేసేయండి, కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇక్కడ నీట్గా లాగా కట్ చేసేయండి అంతే. ఇప్పుడు ఎలా వస్తుంది అంటే మొత్తం ఫుల్ సర్కిల్ వస్తుంది అనమాట. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చేసి మీకు అంబ్రెల్లాని బాగా గుర్తుపెట్టుకోండి. మీరు సాగే కొద్దీ సాగిపోతుంది, సాగే కొద్దీ సాగిపోతుంది రబ్బర్ లాగా. కింద ఒరిజినల్ క్లాత్, పైన ఒరిజినల్ క్లాత్ పెట్టాను, కింద లైనింగ్ క్లాత్ పెట్టాను కదా. పైన ఒరిజినల్ క్లాత్ లూజ్గా వదులుతూ కుట్టుకోవాలి. మీరు సాగదీసారా సాగుతూనే ఉంటుంది, సాగుతూనే ఉంటుంది. లూజ్ అంటే కుచ్చులు పెట్టమని కాదు, అలా వదిలేయాలి క్లాత్ని. అలా వదిలేస్తేనే మీకు చాలా బాగుంటుంది నడుము దగ్గర, ఓకేనా. ఇలా వదిలేస్తున్నాను చూడండి, ఎక్కడ కుచ్చు పెట్టట్లేదు, వదిలేసుకుని 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 కుడుతున్నాను. ఇప్పుడు సెట్ అయిపోయింది. అలా లేదు అనుకుంటే మీరు వదిలేశారంటే సాగిపోతుంది. ఇప్పుడు మిడిల్లో ఒక మార్కింగ్ వేస్తున్నాను నేను, బాడీకి జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. రెండోది కూడా అలాగే కుట్టేసుకోండి, ఫ్రంట్ బ్యాక్. ఇక్కడ పట్టీ అని చెప్పాను కదా, పట్టీకి ఇక్కడ కింద చిన్న ఫ్రిల్లు పెట్టేశానండి. చిన్న ఫ్రిల్లు పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలా చక్కగా, ఓకేనా. ఇప్పుడు టాప్ స్టిచ్ వేసేసుకుందాం, లైనింగ్ మీద పడేటట్టే ఒక టాప్ స్టిచ్ వేసుకుని అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసేయండి ఇలా చక్కగా నీట్గా. చాలా బాగుందండి, అమ్మాయి వేసుకుంటే ఫిట్టింగ్ బాగుంది. నేను కూడా కొంచెం టైట్గా కుట్టుకుని వేసుకుంటే అదే ఫిట్టింగ్ వచ్చింది, కానీ నాకు అంత టైం లేదనమాట. వీళ్ళు ఫంక్షన్ ఉంది, మళ్ళీ ఆ కుట్టు వేసుకుని మళ్ళీ విప్పడాలు అవన్నీ ఎందుకని చేయలేదు. యాక్చువల్గా సేమ్ సైజే కదా అనుకున్నాను, కానీ కొంచెం నాకు లూజ్ అయిందనమాట. డాట్లు వేసానా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నడుము దగ్గర 7:30కి మార్కింగ్ వేసుకుని ఒక 1 ఇంచ్ క్రాస్గా కట్ చేసుకోవాలని చెప్తాను కదా, షేప్ రావడానికి. అలా అనమాట. బ్యాక్ పార్ట్ కూడా అలాగే రెడీ చేసేసుకున్నాను. షోల్డర్స్ని జాయిన్ చేశాను. ఇక షోల్డర్ సన్నగా వచ్చింది, నెక్ విడ్త్ ఎక్కువ వచ్చింది, గమనించారా మీరు. 5.5 ఇంచులు నేను 2.5 ఇంచులు నేను నెక్కే వదిలేశాను. కుట్టిన తర్వాత పాతకు 3 ఇంచులు వచ్చి మంచిగా నీట్గా బాగుంటుంది ఫిట్టింగ్ అనేది, మంచి సెలబ్రిటీ లుక్ వస్తుంది అనమాట. అయిపోయిందండి. ఇక్కడ కూడా ఇలా నీట్గా కట్ చేసేయండి. మీకు డౌట్ రాలేదా అండి, ఫ్రెండ్ కూతురు అంటే అంత పెద్ద అమ్మాయి అనుకుంటారు కదా. తనకి చిన్నప్పుడే మ్యారేజ్ అయిపోయిందనమాట, చిన్న ఏజ్లోనే మ్యారేజ్ అయిపోవడం వల్ల అంత పెద్ద అమ్మాయి ఉన్నది. అంటే మళ్ళీ కొంతమంది అనుకుంటారు కదా నేను ఏమైనా ఫేక్ చెప్తున్నానేమో అని, అందుకు చెప్తున్నాను అనమాట. ఇలా చక్కగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకా కుట్టు వేసేసేయండి. ఇలా మొత్తం కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. రెండో హ్యాండ్ కూడా అలాగే స్టిచ్ వేసేసేయండి. ఇప్పుడు హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజుని కలుపుతో కుట్టు వేసేసేయండి. హ్యాండ్ లూజు, నడుము లూజు, ఆర్మ్ లూజు, ఈ మూడింటిని కలుపుతూ వేయాలన్నమాట కుట్టు అనేది. హ్యాండ్కి నేను లైనింగ్ వేయట్లేదు. ఇలాగా ఇలా చక్కగా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజు మనం తీసుకున్న అది హ్యాండ్ ఉంది కదా, దాని లూజు ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి, కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే చక్కగా ఇలాగా, ఓకేనా. ఇలాగా స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి అంతే, ఒకటే కుట్టు. ఎందుకంటే మళ్ళీ బాడీ దగ్గర ఓపెన్ చేస్తాం. ఎందుకు ఓపెన్ చేస్తామంటే ఇక్కడ ఎక్కువ తక్కువ రాకుండా ఉండడానికి. రెండో సైడ్ కూడా అలా కుట్టుకుని ఇలా ఓపెన్ చేసేస్తున్నాను చూడండి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు వచ్చేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, కలిపేసుకోవాలి ఇక్కడ, ఓకేనా. ఒరిజినల్ వైపుకి లైనింగ్ వైపుకి అవసరం లేదు, రెండు కలిపే కుట్టేసుకున్నాం కాబట్టి ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఖర్చులు ఎక్కువ పెట్టుకుని కుట్టుకోండి. ఇక్కడ నేను ఒరిజినల్ క్లాత్ వైపుకి లైనింగ్ క్లాత్ వైపుకి ఎందుకు చేయలేదంటే కొంచెం ఇది రిస్క్గా ఉంది కదండి.
బాగా జారిపోయే క్లాత్ కదా, ఫినిషింగ్ మిస్ అయిపోతుందని ఇలా కలిపి కుడుతున్నాను. కావాలంటే ఓవర్లాక్ చేసుకోవచ్చు, లేదంటే అలా వదిలేసినా కూడా ప్రాబ్లం లేదు. ఫినిషింగ్ మిస్ అయిపోతుంది అనమాట, కొంచెం ఇబ్బంది పెడుతుంది కాబట్టి. రెండో సైడ్ కూడా అంతేనండి. రెండో సైడ్ కూడా సేమ్ అలాగే కుట్టుకోండి, చాలా బాగా వచ్చింది. ఐరన్ చేసుకుంటే మంచి బాగుంటుంది అనమాట. రెండోది కూడా అంతే. ఇది అయిపోయిన తర్వాత సగం వరకు కుట్టేసాం కదా మనం, ఒక 2 ఇంచులు 3 ఇంచుల వరకు ఈ 4 లేయర్ని, కిందున్న లేయర్స్ పైన లేయర్స్ 4టిని కలుపుకుంటూ ఒక 3 ఇంచుల వరకు వెళ్ళిపోండి ఇలాగా. ఇప్పుడు దేని దానికి సపరేట్ చేసేసుకోండి. ఇలాగా సపరేట్ చేసేసుకుని ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ని కుట్టు వేసేసేయండి. ఇక నేనేం ఫోల్డ్ చేసి కుట్టట్లేదు, ఎందుకంటే కోరాస్ ఉన్నాయి కాబట్టి మనకేమి పోగులు బయటకు రావు. ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ ఇలా వెళ్ళిపోండి. ఇక్కడ నాకు కొంచెం పోగులు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కింద, ఎందుకంటే జాయింట్ వేసాం కదా, అక్కడ కోరాస్ లేవు. ఇలా ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. రెండో వైపు కూడా అలాగే కుట్టేసుకోండి. కింద పీకో చేసేసుకోండి. ఆ పీకో వీడియో అనేది షార్ట్ వీడియో షేర్ చేస్తాను, ఓకేనా. ఇప్పుడు రెండో స్టిచ్. ఈ రెండో స్టిచ్ ఏంటంటే ఒరిజినల్ క్లాత్ కుట్టిన తర్వాత లైనింగ్ క్లాత్ కుట్టాలి కదా, దానికోసం అనమాట. ఇక్కడ చూడండి, ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇటు సైడ్ కూడా అంతే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా పెట్టేసుకుని దేని దానికి సపరేట్గా ఇక్కడ ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను. ఈ కోరాస్ బాగాలేదు చూడడానికి. రెండో వైపు కూడా అలాగే కుట్టేసుకుని పీకో చేసుకోండి. చూసారు కదండి, ఇలాంటి టిప్స్ ఫాలో అయ్యారంటే ఎంత జారిపోయే క్లాత్ అయినా సరే మంచి ఫినిషింగ్ ఫిట్టింగ్ రెండు వచ్చేస్తాయి. నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి. నేను ఇబ్బంది పడ్డాను కాబట్టి అలాంటి టిప్స్ అనేవి నేను కనిపెట్టుకున్నాను సొంతంగా. సో మీరు ముందే చెప్తున్నాను అనమాట, మీరు ఇలాంటి క్లాత్లు వస్తే కనుక నేను పడ్డ తప్పులు మీరు పడకూడదు ఉండాలి అంటే నేను చెప్పినట్టు మంచిగా ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక్కడ షేప్ ఇవ్వాలి కదా, చంక దగ్గర నుంచి నడుము వరకు కొంచెం కర్వ్ షేప్ అనేది కుడుతున్నాను అనమాట. షేప్ వస్తుంది, బాగుంటుంది. అప్పుడు వేసుకున్న తర్వాత షేప్ అనేది బాగా హైలైట్ అవుతుంది. సో రెండోది కూడా అంతే సేమ్. రెండోది కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. నడుము దాకా వచ్చిన తర్వాత ఆల్రెడీ నేను లైనింగ్ క్లాత్కి ఫోల్డ్ చేసి కుట్టేశాను గేరా దగ్గర. ఒరిజినల్ క్లాత్కి మాత్రమే మనం పీకో చేయాలి. ఆ పీకో కూడా ఎంత బాగా వస్తుందో నేను చెప్తాను షార్ట్ వీడియోలో మీకు. ఇలా మంచి మంచి వీడియోస్ అన్నీ అవసరమైతే ఎంత రిస్క్ అయినా నేను ఎన్ని తిప్పలు పడ్డా కూడా మీకోసం అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తానండి. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, సరిపోతుంది మీరు సక్సెస్ అయ్యేంత వరకు. తర్వాత మీరు చూడకపోయినా పర్లేదు, అసలు చూడరు కూడా తర్వాత, ఎందుకంటే మీరు వర్క్లో బిజీ అయిపోతారు కదా. కనీసం మీరు సక్సెస్ అయ్యేంత వరకన్నా వీడియోస్ చూస్తే మీకు ఎక్కడ డౌట్ రాదు, వేరే వాళ్ళని అడగాల్సిన అవసరం కూడా ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.